గ్లోబల్ న్యూస్కి గుడిగంటల టీవీ నేర్ ప్రేక్షకులందరికీ ఆహ్వానం. మరి ఈ రోజున కొన్ని ముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచుకుంటాను. మొదటగా చైనా యొక్క కుళ్ళు బుద్ధి ఎక్కడ ఉన్నా ఒకటే. ఎందుకంటే మొదట టిబెట్లో, ఎందుకంటే టిబెట్ని చైనా ఆక్యుపై చేసింది కాబట్టి అది చైనా ప్రాంతం కిందే పరిగణించాలి మనం. అక్కడ సుమారు 7:45 ఈ యొక్క వరద ఉధృతి అవలాంచెస్ మూలంగా వచ్చేటప్పటికి, ఆ నదీ ప్రవాహం కూడా కొట్టుకొచ్చేటప్పటికి అక్కడంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. అది ఆ నీరంతా ఎక్కడికి వెళ్తుంది అనే సంగతి చైనా అధికారులకు తెలుసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అది మొత్తం కూడా నేపాల్కి వెళ్తుందని. దిగువన ఉన్న ప్రాంతం నేపాల్ కాబట్టి ఆ నేపాల్ వాళ్ళకి తెలియచేయవలసిన బాధ్యత చైనా మీద ఉంది. కానీ ఈ లోపల పాపం అక్కడ చైనాలో ఉన్న కొంతమంది నేపాలీస్ కానీ లేకుండా ఎవరైనా సరే వాళ్ళు ఫోన్ చేసి 8:45 చెప్పేటప్పటికి అప్పటికే పుణ్యకాలం మొత్తం కూడా గడిచిపోయింది. సో కొంతమంది ఆ కొండలపైకి ఎక్కారు, కొంతమంది లేదు. మొత్తానికి ఒక ప్రళయం జరిగిపోయింది. జలఖడ్గం విసిరేసింది ఎవరు? చైనా. సరే, ఇలాగ ఇంతమందికి చనిపోవడానికి కారణం ఒక రకంగా చైనా అయినా సరే ఏమంటున్నారంటే, మాకు మీకు మధ్య అలాంటి ఒప్పందాలు ఏమీ లేవు కాబట్టి మాకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. అయినా సరే మేము మధ్యాహ్నం 1:30కి ఒకసారి మీకు ఫోన్ చేసి చెప్పాం కదా. వా, అదండి మానవతా దృష్టి అంటే. మరి నిన్న మొన్నటి వరకు ఈ నేపాల్ ప్రధానమంత్రి కుర్రోడు వెళ్ళి మన చైనా వాళ్ళ చక్కెర నాకేశారు కదా. ఎంత ఘోరంగా మన ప్రధాని ఎంత అవమానపరిచాడు. మన దేశానికి రావాల్సిన ఒక సిద్ధాంతపరంగా కానీ లేకుంటే వాళ్ళకి సహజంగా ప్రతిసారి ఆనవాయితీ అయినటువంటి మొట్టమొదటి విజిట్ భారతదేశానికి రావాల్సి ఉండి కూడా చైనాకి వెళ్ళాడు. ఆ తర్వాత మన ఫారిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేద్దాం అనుకుంటే, నేను మీతో మాట్లాడను, మీ స్థాయి చాలా తక్కువది, నేను ప్రధానమంత్రిని కాబట్టి మీ ప్రధానమంత్రితోనే నేను మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడు భిక్షాందేహి అంటానికి ఎవరితో మాట్లాడుతున్నావయ్యా బాబు? పొగరు దేవుడికి తెలుసు పొగరు ఎలాగ అంచాలనేది. కానీ నీకు పొగరు అనిస్తే కాదు పాపం, అనవసరంగా ప్రజలు ఇదైపోతారని చెప్పి పాపం భారతదేశము మా మోడీ గారు కావాల్సిన విధంగా విపరీతమైన ఆహారాలను పంపిస్తున్నారు, సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. సరే, ఏదేమైనా సరే అక్కడ ఆ పరిస్థితి అలా దిగజారిపోవటం అనేది చాలా బాధాకరం. మన భారతదేశం నుంచి వెళ్ళిన యాత్రికులు కూడా సుమారు ఒక 3,000 నుంచి 4,000 మంది వరకు అక్కడ ఇది చిక్కుకుపోయారని సంగతి తెలుస్తున్నది. ఆ తర్వాత ఇప్పుడు మనం రెండవ విషయం రష్యా గురించి మాట్లాడుకోకుండా తప్పదు. సిఐఏ డైరెక్టరు రష్యాకి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది లండన్ మీద రష్యా అణుబాంబులు వేస్తుందని చిన్న లెవెల్లో. ఎలాగైనా సరే దాన్ని తప్పించాలని చెప్పి పాపం ట్రంప్ చాలా కృషి చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని యుద్ధాల్లో ఆజ్యం పోసే ట్రంప్ మరి ఈ యుద్ధంలో ఎందుకు మన శాంతికి ప్రయత్నం చేస్తున్నాడంటే, అది నాటో దేశం. రెండవది బ్రిటన్కి అమెరికాకి చాలా సత్సంబంధాలు ఉంటాయి. సో ఒకవేళ కనుక అమెరికా వాళ్ళకి జలుబు చేస్తే బ్రిటన్ తుమ్ముతుంది అంటారు. అంటే అంత క్లోజ్ అవి. మన చూసారా, ట్విన్స్లో ఉన్నప్పుడు ఒక తుమ్ములో జలుబు చేస్తే రెండోవాడు తుమ్ముతాడే, అలా ఉంటారు వాళ్ళిద్దరు కూడా. సరే, కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ నేను చర్చిల కన్నా పెద్దవాడిని, గొప్పవాడిని, ప్రపంచం మొత్తం నన్ను పొగడాలి అని చెప్పేసి అడ్డంగా ఉక్రెయిన్కి నేను హెల్ప్ చేస్తానంటున్నాడు. మరి ఇతను పోవటానికో ఏమో మనకు తెలీదు. ఇప్పటికే అక్కడ ఉన్న డబ్బున్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళంతా కూడా ఆ లండన్ విడిచేసి బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఎలాగా ఈ బ్రిటన్ ఇచ్చే స్కాల్ప్ అనే ఒక మిసైల్ని అది కనుక ఇచ్చిందంటే, ఇవ్వడమే కాదు దాని తయారీని కూడా మీరే చేసుకోండి, దానికి కావాల్సినటువంటి అన్ని మీ సదుపాయాలు, మీ ఫెసిలిటీస్ అన్నీ కూడా దానికి కావాల్సిన పేటెంట్ రైట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాం, మీరు చేసేయండి, కుమ్మేయండి అంటున్నాడు ఈ బెన్హామ్. కుమ్మేయడానికి వాళ్ళకి అంత సత్తాలి, అంత సీన్ లేదులే. ఎందుకంటే అంతవరకు రష్యా ఆగ్నిస్తుందా? నిన్ను కుమ్మకుండా ఉంటే చాలు. మరి ఏమో ఎలా జరుగుతుందో ఏంటో. ఇవన్నీ పరిస్థితులు ఒక రకంగా ఉంటే,
మన భారతదేశం నిర్వహించబోతున్నటువంటి బ్రిక్స్ సమావేశంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. అవేంటంటే ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఒకటి R5 అనే దాంట్లో రూపొందించారు. ఈ కరెన్సీ ఎలా వాడతారు? బంగారం 50%, ఆ నెక్స్ట్ 50% కరెన్సీ వాల్యూని బట్టి ఆ యొక్క ఒక్కొక్క దేశానికి ఆ యొక్క R5లో కరెన్సీలో దానికి వాల్యూ ఉంటుందన్నమాట. సపోజ్ డాలర్ ఉందనుకోండి, మనకి 95 రూపాయలు అలాగ ఉంది. అదే కనుక జపాన్లో వస్తే లేకుంటే అరబ్ దేశాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ R5 అనే కరెన్సీ కూడా అలాగే ఉంటుంది. రెండవది స్విఫ్ట్ విధానాన్ని పాపం బహిష్కరించి వీళ్ళకి అందకు రష్యాకి కానీ ఇరాన్కి కానీ అమెరికాకి ఏ దేశంతో కోపం ఉంటే ఆ దేశానికి ఆ స్విఫ్ట్ విధానంలో చెల్లింపులు చేయకుండా అడ్డుకుంది. దానికి కూడా స్వస్తి పలకపోతున్నారు మోడీ ఆధ్వర్యంలో బ్రిక్స్. మరి దాన్ని యూనిట్స్ అంటారు. ఇది రేపు 12, 13 తారీఖులు జరిగేటువంటి మన ఈ బ్రిక్స్ సమావేశంలో ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తారు. ప్రారంభోత్సవాలు అప్పుడే, నామకరణం అప్పుడే, ఇప్పుడైనా సరే అఫీషియల్ నామకరణం అప్పుడే జరుగుతుంది. దాంతో అమెరికాకు ఉన్న పొగరు, డాలర్కు ఉన్న ఆధిపత్యం, డాలర్ను ఉపయోగించుకొని దేశాన్ని బెదిరించే తత్వం, అంతేకాకుండా ఈ యొక్క ఈ యూనిట్స్ అంటే మనకి చెప్పుకుంటాం కదా, మన స్విఫ్ట్ విధానం, డబ్బులు మన సపోజ్ ఆస్ట్రేలియా ఒక యూనివర్సిటీ ఫీజు కట్టాలి, స్విఫ్ట్ వాడతాం. లేకుంటే అమెరికాలో ఉన్న ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు కడతాం స్విఫ్ట్ ద్వారానే. మనం వెంటనే క్యాష్ ఇవ్వడానికి కానీ, మనం మనుషులు వెళ్ళి క్యాష్ ఇవ్వడం కానీ ఏమి ఉండవు. ఈ స్విఫ్ట్ విధానంలో జరగాలి. దానికి కూడా కోరలు తీసేస్తారు మన మోడీ గారు, ప్లస్ చైనా, రష్యా కలిసి. ఇది ఇక్కడికి జరుగుతున్న విషయాలు. తర్వాత ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకున్నా. సరే, ఇక్కడితో ఆగిపోదాం. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అవి అనవసరంగా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడితో అయిపోదాం. వార్తలు ఇక్కడితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మళ్ళీ ఇదే సమయానికి మీ ముందు ఉంటాం. సీ యూ, బాయ్.